అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు అనగా గర్వము చేత నడిపించబడిన వారు దేవుని సన్నిధిలో నిలవలేరు. సైతాను తన గర్వము చేతనే గదా పరలోకము నుండి త్రోయబడ్డాడు. నెబుకద్నెజరు అనే మహాచక్రవర్తి దేవుని దృష్టికి తనకు తాను హెచ్చించుకున్న కారణమును బట్టి సింహాసనం నుండి దేవుడు అతనిని తొలగించి అడవిలోనికి పంపివేశారు. 7 సంవత్సరములు గతించిన తరువాత తన తప్పు తెలుసుకొని గర్వముతో నటించేవారిని ఆయన అణిచివేయువాడని తెలుసుకున్నప్పుడు దేవుడు తిరిగి అతని సింహాసనం మీద కూర్చుండబెట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ తగ్గించుకునే బ్రతకాలి, జీవించాలి. అప్పుడే ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఆమెన్. ఆయన మనల్ని హెచ్చించిన కొలది మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మాలో ఎటువంటి డంబము గర్వము లేకుండా చేసి మమ్ములను మేము ఎల్లప్పుడూ తగ్గించుకొని మీ ఎదుట జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.